హాయ్ మై డియర్ మిస్టర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. మన యొక్క మొబైల్ రీఛార్జ్ పైన 10% క్యాష్ బ్యాక్ అనేది చాలా విజయవంతంగా ముందుకెళ్తుందండి. మరి ఈ 10% ద్వారా మనం ఫ్రీగా ప్రొడక్ట్ ఎలా పొందాలి? ఓకే. మన కింద టీమ్ వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటే మనం ఏ విధంగా డబ్బు సంపాదించాలి అనే విషయాలు చూద్దాము. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఈ 2 నిమిషాల వీడియో తోటి మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తదండి. ఒకసారి ఇక్కడ మీ ఐడీ అనేది ఇక్కడ ఓపెన్ చేసుకున్నట్లయితే, ఒక్కసారి ఇక్కడ చూడండండి. క్యాష్ బ్యాక్ వాలెట్‌లో రూ. 285 క్యాష్ బ్యాక్ వాలెట్‌లో ఉన్నాయి. మరి ఈ క్యాష్ బ్యాక్ వాలెట్‌లోకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మనం రీచార్జ్ చేయటం ద్వారా ఇక్కడ సెల్ఫ్ రీచార్జ్ ఇన్‌కమ్ ఉంది గదండీ! సెల్ఫ్ రీచార్జ్ ఇన్‌కమ్ మీరు రీచార్జ్ చేసుకున్నప్పుడు వచ్చే 10% క్యాష్ బ్యాక్ అనేది మీకు క్యాష్ బ్యాక్ వాలెట్‌లోకెళ్తది. ఇక్కడ మీరు ఒకసారి చూసుకున్నట్టయితే టోటల్ లెవెల్ రీచార్జ్ ఇన్‌కమ్ నా కింద టీమ్ వాళ్ళు రీచార్జ్ చేయడం ద్వారా నాకు రూ. 3,801 వచ్చింది. ఇదంతా నా కింద నేను క్రియేట్ చేసుకున్న టీమ్ వాళ్ళు రీచార్జ్ చేయటం వల్ల వచ్చిన ఇన్‌కమ్. ఇది నేను బ్యాంక్‌లోకి విత్‌డ్రా పెట్టేసుకుంటాను. ఓకేనా? ఈ డబ్బులు నేను వాడుకుంటాను. ఇక్కడ మనకి షాపింగ్ ఇన్‌కమ్ నా కింద ఉన్న వాళ్ళు షాపింగ్ చేయటం వల్ల నాకు రూ. 2,158 ఇన్‌కమ్ వచ్చింది. ఇప్పుడు మనకి సెల్ఫ్ రీచార్జ్ ఇన్‌కమ్ అంటే నేను నెలకు 5 రీచార్జ్‌లు ఏదైతే చేసుకుంటున్నానో ఆ రీచార్జ్ మీద నాకొచ్చే క్యాష్ బ్యాక్ అన్నమాట. మరి ఈ క్యాష్ బ్యాకు ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ వాలెట్‌లోకొచ్చింది. మరి ఈ రూ. 285 నేను ఎట్లా వాడుకోవాలంటే, ఒకసారి ఇక్కడ మీరు షాపింగ్‌లోకెళ్ళిపోవచ్చు. ఎళ్ళిపోయి ఇందులో నేను సోప్స్ ఆర్డర్ పెడదామని జెప్పేసి అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్‌గా. ఓకేనా? ఈ 3 రకాల సోప్స్ ఆర్డర్ పెడదాం అనుకుంటున్నా. బై నౌ కొడుతున్నా. కొట్టి ఇక్కడ నా అడ్రెస్ అనేది నేను ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే క్యాష్ బ్యాక్ వాలెట్‌లో రూ. 285 ఉన్నాయి. ఫండ్ వాలెట్‌లో రూ. 76 ఉన్నాయి. ఈ సోప్ కాస్ట్ ఎంత? రూ. 299. ఇప్పుడు నేను క్యాష్ బ్యాక్ వాలెట్ సెలెక్ట్ చేసుకున్నా. ఒకసారి చూడండి ఈడ గ్రీన్ చుక్క పడ్డది కదా! సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ రూ. 285 అంటే మనకి ఇంకా రూ. 15 కావాలి కదా! ఈ రూ. 15 ఈ ఫండ్ వాలెట్‌లో నుంచి కట్ అయిపోతాయి. అంటే మనకొచ్చిన క్యాష్ బ్యాక్‌ని పూర్తిగా మనం వాడుకోవచ్చు. కన్ఫర్మ్ అండ్ బై కొట్టారా ఆటోమేటిక్‌గా మీకేమైంది ప్రొడక్ట్ పర్చేజ్ అనేది అయిపోయింది. మీరిక్కడ షాపింగ్ హిస్టరీలోకెళ్ళి చూసుకున్నట్టయితే గోట్ మిల్క్ సోపు ఇప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకున్నదే మీకు కనిపించిద్దనమాట. మీకు ఈ ప్రొడక్ట్ అనేది ఫ్రీగా ఇంటికి డోర్ డెలివరీ చేయబడుద్ది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అది చూసుకోవచ్చు. రూ. 285 కట్ అయింది. అందులో నుంచి రూ. 14 ఫండ్ వాలెట్‌లో నుంచి కట్ అయింది. రూ. 275 క్యాష్ బ్యాక్ వాలెట్‌లో నుంచి కట్ అయిపోయిందనమాట. రూ. 285 క్యాష్ బ్యాక్ వాలెట్ నుంచి కట్ అయింది. రూ. 14 ఫండ్ వాలెట్‌లో నుంచి కట్ అయింది. మళ్ళీ మీకు ఈ ప్రొడక్ట్ కొనటం వల్ల సెల్ఫ్ క్యాష్ బ్యాక్ మళ్ళీ ఒక రూ. 10 వచ్చింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్యాష్ బ్యాక్ వాలెట్‌లో రూ. 10 వచ్చింది. ఎందుకు? షాపింగ్ చేయటం ద్వారా. ఈ విధంగా మీ కిందున్న ప్రతి ఒక్కరు రీచార్జ్ చేయటం ద్వారా చక్కగా వాళ్ళ దగ్గర నుంచి మనం లెవెల్ రీచార్జ్ ఇన్‌కమ్ తీసుకుంటున్నాము. వీటిని మనం బ్యాంక్‌లోకి విత్‌డ్రా పెట్టుకుంటున్నాం. మరి మన కిందున్నోళ్ళందరూ కూడా షాపింగ్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళు షాపింగ్ చేసిన ప్రతిసారి కూడా మనకు అద్భుతమైన ఇన్‌కమ్ 25 లెవెల్ నుంచి వస్తది మనకి. ఓకేనా? జస్ట్ అంటే ఎవరికి వారు సెల్ఫ్‌గా రీచార్జ్‌లు చేసుకొని వచ్చిన డబ్బుల ద్వారా మన దాంట్లో ఉన్న ప్రొడక్ట్‌లు సోపులు, శానిటరీ ప్యాడ్స్ వాటెవర్ ఏదైనా కావచ్చండి మీ దగ్గర. సపోజ్ ఒక రూ. 1000 అయినాయి. రూ. 1000 అయితే మీరు ఇంకేదైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. 1600 అయితే వాటర్ బాటిల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. రూ. 2000 అయితే మన దాంట్లో ఫుడ్ ప్యాచెస్, 2500 అయితే బెర్రీ జ్యూస్ మీకు నచ్చిన ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. దీని ద్వారా మళ్ళీ 25 లెవెల్ షాపింగ్ ఇన్‌కమ్ అనేది వస్తుంది. అంటే మనం కింద టీమ్‌లో రీచార్జ్ చేయడం ద్వారా, చేయించడం ద్వారా వాళ్ళ నుంచి మనకు లెవెల్ రీచార్జ్ ఇన్‌కమ్ వస్తుంది. వాళ్ళు మళ్ళీ ప్రొడక్ట్ కొన్నప్పుడు షాపింగ్ ఇన్‌కమ్ వస్తుంది. అద్భుతంగా మనం ప్లాన్ చేసుకుంటే ఇక్కడ నాకు ఈ రెండిటి ద్వారానే దగ్గర రూ. 6,000 ఇన్‌కమ్ వచ్చిందండి. మన యొక్క మిస్టర్ వరల్డ్ ప్లాన్ అర్థం చేసుకుంటే 100కి 100% సక్సెస్‌ఫుల్ ఫార్ములా. ఓకేనండి. ఇక్కడ సెల్ఫ్ రీచార్జ్ ఇన్‌కమ్ ఎవరికి వాళ్ళు మీ కింద టీమ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కాల్ చేసి చెప్పండి. నెలకి మీరు కంపల్సరీ రీచార్జ్ ఇందులోనే చేయండి. వచ్చిన డబ్బులతో షాపింగ్ చేయండి. వాళ్ళకి మన ద్వారా ఫ్రీగా ప్రొడక్ట్ నా టీమ్ ఉన్నారండి. ఓకేనా? నేను కాల్ చేసి ఇట్లా రీచార్జ్ చేయండి. ఇందులో చక్కగా మీకు ప్రొడక్ట్ ఆర్డర్ వచ్చింది. పెట్టుకోండి అన్నా అనుకోండి. వాళ్ళు కంపల్సరీగా 5 రీచార్జ్‌లు మన దగ్గరుండి చేయించి వాళ్ళతో ఫ్రీ ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టిస్తే మన డౌన్ లైన్‌కి మనం ఫ్రీగా ప్రొడక్ట్ ఇప్పించగలిగినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. సార్ మేము జాయిన్ అయినందుకు చాలా మంచిగా అయింది సార్. ఇట్లా మంచిగా నాకు ప్రొడక్ట్‌లు ఏదోటి వస్తున్నాయి. ఇట్లా బాగుందని చెప్పేసి అంటారు. వాళ్ళకి అది చేయించడం ద్వారా మనకి కనపడని ఇన్‌కమ్ అనేది మనకి ఈడ జనరేట్ అయిద్ది. ఓకేనా? ఐ హోప్ అందరికీ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. దీని గురించి ఇంకా ఏదైనా క్లారిటీ కావాలంటే ఒకసారి కంపెనీ కస్టమర్ కేర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ.